లాస్ట్ క్లాస్ ఎక్కడ వరకు చెప్పుకున్నామో మనం చిలుకమ్మని పిల్లలు వాళ్ళ ఇంటికి రమ్మని అడిగినప్పుడు చిలుక ఏం చెప్పింది, ఆకతాయలు రాలుగాయలు అంటే పిల్లలు ఉండడం వల్ల వాళ్ళు నన్ను కొడతారేమో భయం కొద్దీ మీ ఇంటికి రాను, నాకు కూడా మీతో పాటు చాలా ఆడుకోవడం సరదా అని చెప్పింది కదా. ఓకే, ఈరోజు డేట్ ఎంతనన్నా 20/8/2020 సంవత్సరం. ఏ వారం ఇవాళ? గురువారం. ఈరోజు మళ్ళీ చిలకమ్మ ఏం చెప్తుందో పిల్లలకి చిలక సంభాషణ ఏంటో చూద్దాం. ఓకే, పేజ్ నెంబర్ 66 చూడండి అందరూ. పేజ్ నెంబర్ 66 తీసారు కదమ్మా. ఇప్పుడు ఇందులో చూడండి, పిల్లలు మళ్ళీ చిలకమ్మతో ఏమంటారు చూడండి. రాళ్లతో వేధించి రాలుగాయలు లేరు అంటే చిలకమ్మ ఏం చెప్పింది, రాలుగాయలు తొంటల పిల్లలు అదే ఆకతాయిల పిల్లలు ఉన్నారు, వాళ్ళు నన్ను కొట్టడం వల్ల నాకు గాయం అవుతుంది కదా, మరి అందుకని నాకు మీ ఇంటికి రావడం ఇష్టం లేదు, మీతో ఆడుకోవడం నాకు కూడా సరదాయే, కానీ ఇటువంటి పిల్లలు అంటే నాకు భయం కొద్ది రావట్లేదని చెప్పినప్పుడు అప్పుడు మళ్ళీ పిల్లలు ఏం చెప్తున్నారో చూడండి అన్న. రాళ్లతో వేధించి రాలుగాయలు లేరు, నేను రాళ్లతో కొట్టే అల్లరి పిల్లలు ఎవరు లేరు, ఆకతాయిలు ఎప్పుడు మా దరికి రారు, ఆకతాయిలు ఎప్పుడు కూడా మా దగ్గర, దరి మీన్స్ దగ్గర, దరి అంటే పిల్లలు దగ్గర అనమాట, మా దగ్గర అలాంటి అల్లరి పిల్లల వాళ్ళు ఎవరు లేరమ్మా అని చెప్తున్నారట. మాతోటి చెలిమిని మానబోకమ్మా. చెలిమి అంటే ఏం చెప్పాను ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను మీరు. చెలిమి అంటే ఏంటి పిల్లలు? స్నేహం. చెలిమి అంటే ఏంటమ్మా? స్నేహం. పిల్లలు అడుగుతున్నారట, మా దగ్గర అటువంటి రాలుగాయలు ఆకతాయిలు లేరు, మాతో స్నేహం మానబోకమ్మా, మాతో ఫ్రెండ్షిప్ మానేకు అని చెప్తున్నారట. మా తోట నిజమమ్మ రామచిలకమ్మ, సారీ మా మాట నిజమమ్మ రామచిలకమ్మ, మా మాట అబద్ధం కాదు నిజం చెప్తున్నాం మేము అని చెప్తున్నారు. అప్పుడు చిలుకంటారు, విరివిగా తెచ్చినే విత్తనాలు ఇస్తా. విరివిగా అంటే పిల్లలు, విరివిగా మీన్స్ ఎక్కువ, విరివిగా అంటే ఎక్కువగా. చిలకమ్మ ఏం చెప్తుంటే పిల్లలతోటి, విరివిగా నేను తెచ్చి విత్తనాలు ఇస్తా. మీరు మీ ఇంట్లో పండ్ల మొక్కలు అవి లేవు కదా, నేను మీకు తీసుకొచ్చి విరివిగా అంటే చాలా ఎక్కువగా విత్తనాలు ఇస్తాను నేను పట్టుకొచ్చి. పెరటిలో మొక్కలు పెంచుకోండమ్మా. పెరడు అంటే ఏం చెప్పాను, మన ఇంటి వెనకాల భాగంలో ఉండే ప్రాంతాన్ని పెరడు అంటారని చెప్పాను కదా. అదేం చెప్తుంది చిలకమ్మ వేళకి, మీ ఇంట్లో పెరటి వైపు మొక్కలు పెంచుకోండమ్మా. ఫస్ట్ పళ్ళ చెట్లు ఉంటేనే ఇంటికి అందం, పళ్ళ చెట్లు ఉంటే ఇళ్ళకే అందం వస్తుంది, పచ్చని చెట్లు పల్లెకే అందం. మన ఇంటికి పచ్చని చెట్లు కానీ పళ్ళ చెట్లు ఉంటే మన ఇంటికి అందం, పచ్చని చెట్లు పల్లెకే అందం, మొత్తం ఊరు మొత్తానికే చాలా అందం ఇస్తాయి పచ్చని చెట్లు. పల్లెల్లో చెట్లు ఉంటే పక్షులు వస్తాయి, ఎప్పుడైతే చెట్లు ఉంటే చక్కగా పక్షులు మీరు పిలవకుండానే వస్తాయి, పాటలు ఎన్నో పాడి పరవశిస్తాయి. అవి వచ్చి ఊరుకుంటాయా, చక్కగా మంచి గుండెగలు తీస్తూ పాటలు పాడుతూ ఉంటాయి. పొద్దున్నే కాకి పిలుస్తుంటే కావు అని మన నిద్రలేపుతుంది. మరి వసంతకాలం వచ్చిందనుకోండి, కోకిలు ఏం చేస్తుంది, చక్కగా కుహు అని కోతలు పోస్తుంది, చూసారా పిల్లలు. అలాగా అవేంటి ఎన్నో పాటలు కూడా పాడతాయి. ఎండవేడికి తాళలేని పశువులు చేరి, ఎండవేడిని తట్టుకోలేని పాపం పశువులు చేరి అంటే ఎక్కడ చేరుతాయి, ఇవన్నీ చెట్ల కింద చేరుతాయి అన్నమాట. నెమ్మదిగా మేతను నెమరు వేస్తాయి. ఇలా ఎప్పుడైతే మీ ఊరిలో చక్కని పచ్చని చెట్లు ఉంటే అక్కడికి పక్షులతో పాటు పశువులు కూడా వస్తాయి. వచ్చి ఏం చేస్తాయి, ఇవి తిన్న ఆహారాన్ని నెమరు వేసుకుంటాయి. నెమరు వేయడం అంటే పిల్లలు, ఆ పశువులు ఏం చేస్తాయి, ఆల్రెడీ తినేసిన ఆహారాన్ని అవి ఏం చేస్తాయంటే మళ్ళీ నోటులోకి తెచ్చుకొని నెమరు వేస్తాయి. నెమరు వేయంటే మళ్ళీ తిన్న ఆహారాన్ని బాగా అంటే బాగా నములుతాయి అన్నమాట. నెమ్మదిగా మేతను నెమరు వేస్తాయి, నీడలో హాయిగా నిద్రపోతాయి. ఎప్పుడైతే చక్కగా పచ్చని చెట్లు ఉన్నాయో నీడ వస్తుంది కదా, ఆ నీడలో హాయిగా నిద్రపోతాయి. అవి చక్కగా చెట్లుంటే చిలకమ్మలు అక్కడే కాపురాలుండి రాగాలు తీస్తాయి. ఎప్పుడైతే మీ ఇంట్లో కానీ మీ ఊర్లో కానీ చక్కని చెట్లు ఉంటే చిలకమ్మలు అక్కడే ఉండి రాగాలు తీస్తాయి అంటే పాటలు పడతాయి. పచ్చని ఆకు పరదాల మాటున ముచ్చటలు చెప్పుకుని మురిసిపోతాయి. ముచ్చటలు అంటే కబుర్లు అనమాట. చక్కని చెట్ల మధ్యలో కూర్చుని చక్కటి కబుర్లు చెప్పుకుంటూ మురిసిపోతాయి. పెరట్లో చెట్లను పెంచుకుంటేను మీ చెట్లలోకి వచ్చి మీకు తోడుంటా. ఎప్పుడైతే మీరు పెరట్లో మీ చెట్లు పెంచుకున్నారో మీ ఇంటికి వచ్చి నేను తోడుగా ఉంటాను. మీకు మీ ఆటపాటలు మేలుగా నేర్చి కొత్త పాటలు నేను నేర్పిస్తా. మీ ఆటపాటలో ఏం చేస్తుంటుంది, మీ ఆటపాటలు మేలుగా మంచిగా నేర్చుకుని నేను ఏం చేస్తాను, కొత్త పాటలు నేను నేర్పిస్తా. నేను కూడా కొత్త పాటలు తయారు చేసి నేర్పిస్తాను మీ అందరికీ అని చెప్తాను చిలకమ్మ. సో మనం ఈ పాట నేర్చుకున్న తర్వాత మీకు ఈ పాటలో ఉన్న నీతి ఏమర్థమైంది పిల్లలు?
పాట విన్న తర్వాత మనమందరం కూడా చక్కగా పచ్చని చెట్లు పెంచుకుని ఇంట్లో మొక్కలు పెంచుకుని మంచి మంచి పళ్ళ చెట్లు కూడా పెంచుకుంటూ ఉంటే మన ఇంట్లో కూడా చక్కటి పక్షులు రావడానికి అవకాశం ఉంటుంది. మనం చెట్లకి పశువులకి అన్నిటికీ కూడా మంచి నీడనిచ్చిన వాళ్ళు అవుతాం. ఇక్కడ మన ఊర్లో మంచి పచ్చని చెట్లు పెంచుతాయి. మన ఇంట్లో కనుక మనం చక్కని పంట చెట్లు పెంచుకున్నాం అనుకోండి, మన ఇంటికే చక్కగా పక్షులన్నీ వచ్చి ఆహారాన్ని తిని చాలా హాయిగా మన ఇంట్లోనే సేద తీరుతూ మనతో పాటు చాలా ఆనందకరంగా ఆహ్లాదకరంగా ఉంటాయి. అలా పల్లెల్లో చెట్ల మీద మన ఇంట్లో పక్షులు ఏమి ఉన్నాయనుకోండి, మనకు కూడా చాలా బాగుంటుంది కదా. కాబట్టి తప్పనిసరిగా మీరందరూ కూడా చక్కని చెట్లు పెంచండి ఇంట్లో. మీ ఊర్లో కూడా పచ్చని చెట్లు పెంచండి. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ వాళ్ళు ఏమైనా పుట్టినరోజులు అవి జరిగాయి అనుకోండి, గిఫ్ట్లు ఇవ్వడం కాదు, ఇప్పుడు చాలామంది ఆల్రెడీ ఇదే చేస్తున్నారు. మీరు చక్కగా మొక్కల్ని అందరికీ పుట్టినరోజులైనా ఏ ఫంక్షన్స్ అయినా సరే గిఫ్ట్లు జోలికి వెళ్ళకుండా మీరు ఇచ్చే గిఫ్ట్ మనకి ఒక మొక్కని ఇచ్చారనుకోండి, ఆ మొక్కలు మనకి ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తాయి, మన ఊరికి మంచి అందాన్ని ఇస్తాయి, మనిషికి సరిపడినంత ఆక్సిజన్ ఇస్తాయి, చాలా అందంగా కూడా ఉంటాయి కదా. కాబట్టి మనందరం కూడా చక్కగా మొక్కల్ని ఇంట్లో బాగా పెంచుకుందాం. ఓకే చిల్డ్రన్, థ్యాంక్ యూ.